నమస్తే తెలంగాణ నిజామాబాద్ అత్త మృతి కోడలపై అనుమానం ఇక అనుస్పార స్థితిలో రుద్రాల మృతి కోడలే గొంతు పిసికి చంపేసిందని మా ఫిర్యాదు. ఇక చూద్దాం ఒకసారి. అనుస్పాద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన బిచ్చుకుంద మండలం బడే రేంజర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. అయితే అత్త కోడల మధ్య గొడవే ఆమె మృతికి కారణమని కోడలే తన భార్య గొంతు నిలిపి చంపిందని మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మోహన్ రెడ్డి స్థానికుల కథనం మేరకు బడా రేంజర్ గ్రామానికి చెందిన దొప్ప విట్టబోయి తన భార్య బాలవ 65 వయసు కుమారుడు బాబు కోడలు అంజవ ఇద్దరు మనవలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. 6 ఏళ్ల క్రితం పెద్ద కూతురు భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా విఠల్బోయి దంపతులు దవాఖానలో చూపిస్తున్నారు. అయితే అది నచ్చని కోడలు అంజవాతో అత్తతో గొడవ పడేది. ఈ ఆడపడుచు కోసం అప్పులు తెచ్చి మరి డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఫోరు పెట్టేది. ఈ 15 రోజుల క్రితం పంట అమ్మగా వచ్చిన 48,000 రూపాయలు తమకే ఇవ్వాలని అత్తతో గొడవకి దిగిన కోడలు లేకపోతే చంపేస్తానంది. అయితే శుక్రవారం విట్టబోయి ఆయన కుమారుడు బాబు బయటకు వెళ్ళగా ఇంట్లో అత్త కోడలు మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ విట్టబోయి ఇంటికి వచ్చేసరికి బాలవ అనుస్పాద స్థితిలో మృతి చెంది కనిపించింది. అయితే ఉదయం అత్త కోడలు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో కోడలే తన భార్యను గొంతులు పిసికి చంపేసిందని విట్టబోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత ఘోరమైన సంఘటన చూడండి. అత్తని చంపేసిన కోడలు ఎంత ఘనికార్యము. అలా ఆడపడుచుకు అనారోగ్యం ఉందట. ఇక ఎట్లయినా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఆడపడుచుకు కొంచెం ఖర్చు పెట్టి దవాఖానలో చూపెడుతున్నారట. అది నచ్చని కోడలు